నెల్లూరు జిల్లా బారా షహీద్ దర్గాలో జూలై 17వ తేదీ నుంచి రొట్టెల పండుగ నిర్వహణ ఏర్పాట్లపై మంత్రులు డాక్టర్ పొంగూరు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రొట్టెల పండుగకు చేపట్టనున్న ఏర్పాట్లను ప్రజాప్రతినిధులకు కమిషనర్ వికాస్ మర్మత్, ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ వివరించారు. ముందుగా బారా షహీద్ దర్గాలో ఏర్పాట్లను, ఘాట్ను కమిషనర్, ఎస్పీలతో పరిశీలించారు. ఈసారి జరిగే రొట్టెల పండుగకు పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేసే అవకాశం ఉందని, వారికి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని నారాయణ సూచించారు. అదేవిధంగా దర్గా మొత్తం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయాలని అన్నారు. ఒక 13 ఇళ్ళు పూర్తి అయిపోయాయి కంప్లీట్గా. అందులో అనుమానాలు దృష్టిలో పెట్టుకొని మీరు జాగ్రత్త తీసుకోవాల్సిందిగా ఫైర్ డిపార్ట్మెంట్ చెప్తున్నాను. ఎలక్ట్రికల్ వాళ్ళు కూడా షార్ట్ సర్క్యూట్స్ రావడం చూడండి. ఫైర్ జరిగితే ఫస్ట్ వచ్చేది ఏంటంటే షార్ట్ సర్క్యూట్ కానీ గ్యాస్ అని అంటారు. మన అక్కడ జరిగిన దాన్ని కూడా ఎందుకు అడిగారంటే, అడిగింది ఏం చెప్పారంటే, సార్ ఎంక్వైరీ చేస్తున్నాం, షార్ట్ సర్క్యూటా గ్యాసా అని తెలియదు అన్నారు. అందువల్ల ఆ ఎలక్ట్రికల్ వాడు చేసే ఏర్పాట్లలో ఎక్కడ షార్ట్ సర్క్యూట్ లాగా తెలిపిస్తుంది. సో ఫుడ్ కోర్ట్స్ ఇప్పుడే గిరిగారు సలహా ఇచ్చారు. ఫుడ్ కోర్ట్స్ ఎక్కడంటే ఎక్కడ పెడుతున్నారు, అక్కడ స్పెసిఫైడ్ ప్లేసెస్, 1 ప్లేస్ ఆర్ 2 ప్లేసెస్లోనే స్పెసిఫిక్ ప్లేస్లో పెట్టి ఆ ఫుడ్ కోర్ట్స్ దగ్గర, ఎందుకంటే ఫైర్ ఛాన్స్ వచ్చేది కొద్దిగా ఎక్కువగా ఫుడ్ కోర్ట్స్ దగ్గర, అక్కడ జాగ్రత్తగా తీసుకోవాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. కంట్రోల్ రూమ్ చాలా ఇంపార్టెంట్. కంట్రోల్ రూమ్ సీసీ కెమెరాలు, డ్రోన్స్ వచ్చినాయి, దాన్ని ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడం. అదేవిధంగా 5 పూటల నమాజ్ చేస్తారు, వాళ్ళకి కావాల్సిన కొన్ని ఏర్పాట్లు అడిగారు కమిటీ మెంబర్స్. దాని ఇబ్బంది లేకుండా, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయని కమిషనర్ గారికి ప్రత్యేకంగా చెప్తున్నాను. తర్వాత మెయిన్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే, అంతకుముందు రొట్టెల పండుగ అయిపోతే ఎవరి వాటిలో వెళ్ళిపోయేవాడు. ఇక్కడ బోర్డంత శానిటేషన్ చెదరం ఉండేది. అయితే 2014లో నేను యాక్చువల్గా లాస్ట్ డే అయిన 24 అవర్స్లో ఒక చిన్న కాగితం కూడా ఉండదని నేను స్పెషల్ డ్రైవ్ చేశాను. ఇక్కడ నేను కూడా కూర్చున్నాను. అప్పుడున్న కమిషన్ చాలా క్లియర్గా చేశారు. అదే పద్ధతిని యాక్చువల్గా 2014-19 దాకా చేశారు. అందువల్ల మీరు ఏంటంటే రొట్టెల పండుగ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే 24 అవర్స్లో అసలు ఎక్కడ ఏమీ లేకుండా చేయండి. అది మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత ఇప్పుడు ఈ విషయం కూడా అంటే ఇక్కడ మెంబర్స్ ఉండాలని నేను చెప్తున్నాను, డిస్కస్ చేస్తాను. ఇక్కడ షాప్స్ వాటికి టెండర్ మాడినట్టున్నారు 1,57 లక్షలతో. నేను నిన్నే ఫైనాన్స్ మినిస్టర్తో, తర్వాత కన్సర్న్ మినిస్టర్తో ఇద్దరితో మాట్లాడాను. ఇక్కడ బారా షాహీద్ దర్గా రొట్టెల పండుగకి ఇక్కడ షాప్స్కి వాడిన డబ్బులు వీళ్ళకే ఇస్తే, అంటే కలెక్టర్ ఆధ్వర్యంలో ఇస్తే ఇక్కడ డెవలప్మెంట్స్ ఉపయోగించుకుంటారని మాట్లాడడం జరిగింది. తర్వాత లెటర్ ఇవ్వన్నారు. నిన్న ఫైనాన్స్ మినిస్టర్కి, కన్సర్న్ మినిస్టర్ కూడా లెటర్ ఇచ్చారు. అయితే ఆల్రెడీ టెండర్ పెట్టేశాం, కొంత డిపాజిట్ కూడా కట్టారు కాబట్టి టెక్నికల్గా నా ప్రాబ్లం వస్తుందని వాళ్ళు యాక్చువల్గా స్టడీ చేసి చెప్తా ఉన్నారు. నాకు రేపు నెల చెప్తారు. ఒకవేళ అది వస్తే ఆ వర్క్ 57 లక్షలు ఐ థింక్ 10% ఆ 20% వాళ్ళ దగ్గర పెట్టుకొని మిగతా ఇచ్చే ఏర్పాటు చేస్తా ఉన్నారు ఫైనాన్స్ మినిస్టర్. అది చేస్తే యాక్చువల్గా దీని యొక్క డెవలప్మెంట్కి మీరు, ఎందుకంటే 5 సంవత్సరాలు కనీసం 1.25 దాదాపు 6 కోట్లు అవుతుంది. 6 కోట్లు ఏరియా డెవలప్ చేసుకోవడానికి ఈ ఉంటుంది. దాన్ని కూడా నేను వచ్చేస్తాను. నేను రామారాయణ గారు కలిసి అవసరమైతే మన ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అది చేస్తాను, మీకు తెలియజేస్తూ. నేను ఒకటే కమిషనర్ గారు అంటే మీరు యాక్చువల్గా కొత్త ఇక్కడ, నేను గోదావరి పుష్కరాలకు నేనే కన్వీనర్, కృష్ణా పుష్కరాలకు నేనే కన్వీనర్. మున్సిపల్ ఏరియా విజయవాడ, అక్కడ దాదాపు 4 కోట్ల జనాభా వచ్చారు గోదావరి పుష్కరాలు, అంటే కృష్ణా పుష్కరాలకు. అవి చూసే నేను యాక్చువల్గా ఇక్కడ కొంత ఇంప్లిమెంట్ చేశాను. ఈ గాడు చేయడం కానీ అవన్నీ కూడా వేరే జిల్లాలో జరిగేటప్పుడు మన జిల్లాలో మన ఊళ్ళో కూడా మనం చేసుకోవాలి.
ఈ ఘాట్ కానీ ఈ టాయిలెట్స్ ఏర్పాటు కానీ అన్నీ చేశాను. అందులో మీరు కూడా ఫర్దర్గా స్టడీ చేయండి. ఇలాంటి ప్లేసుల్లో బెస్ట్ ప్రాక్టీస్ ఎక్కడైనా ఉంటే అవన్నీ మీరు ఐడెంటిఫై చేస్తే మళ్ళీ మంత్రి గారు నేను ఎమ్మెల్యే గారు కూర్చొని దీన్ని డెవలప్ చేయడానికి చేస్తాను. అదే కమిటీ మెంబర్ కూడా